ఏ ప్రభుత్వమైనా సరే పేదల సొంతింటి కలను నెరవేరుస్తాము అనేది మొదట వాళ్ళు ఇచ్చే హామీ. మిగిలిన రాష్ట్రాలు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచో కూడా కాంగ్రెస్ హయాం నుంచి అదే అవుతుంది. అయితే ఎప్పుడూ లేని ఒక కొత్త వెసులుబాటును తీసుకొచ్చాయి. ఇప్పుడు గాని లేదంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇచ్చిన పట్టా ఇల్లులు ఏవైతే ఉంటాయో అవి తర్వాత అమ్మేసుకునే వెసులుబాటు. మొన్నైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పట్టా ఇల్లు తీసుకున్న తర్వాత జగనన్న కాలనీలో 5 ఏళ్ల తర్వాత వాళ్ళు అమ్మేసుకునే అవకాశం అనేది అప్పుడు కల్పించారు. ఇప్పుడు తాజాగా పేదలకిచ్చే స్థలాలు గాని ఇవి 2 ఏళ్ల తర్వాత అమ్మేసుకోవచ్చు అనేది ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక బంపర్ ఆఫర్. అది నిజంగా ఒక అద్భుతమా? వాళ్ళకొక మంచి అవకాశమా? లేదు పేదలు ఎప్పుడు ఇల్లు లేని పేదలుగానే మిగిలిపోతారు. ఎందుకంటే డబ్బులు వస్తాయంటే పేదలు ముందు అమ్మేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు అనేది గతంలో చాలా సర్వేలు కూడా చెప్పినాయి. మళ్ళీ మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా అప్లై చేసుకుంటారు మాకు ఇల్లు లేదు అనేది. ఇంతకు ముందు ఇచ్చినట్టు రికార్డ్స్లో ఉన్నాయి కదా అంటే ఏమో మాకు తెలియదు మేము తీసుకోలేదు అంటారు అనేది కూడా. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఏమన్నా రిపీట్ అవుతా ఇది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు కరెక్ట్, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పని చేసినప్పుడు కొన్ని విమర్శలు వచ్చినాయి. కాకపోతే ఆయన 5 ఏళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు 2 ఏళ్లకే అమ్మేసుకోవచ్చు అంటున్నారు. ఇది ఒక రకంగా మంచికేనా? వాస్తవంగా విక్రయానికి సంబంధించినటువంటిది జగన్మోహన్ రెడ్డి పెట్టింది 20 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి స్థలాలు, ఇళ్ళని రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. అమ్మేసుకోమని చెప్పలా, రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. 20 ఏళ్ల పైబడి. ఎందుకు రిజిస్ట్రేషన్ అంటే, వితౌట్ రిజిస్ట్రేషన్ మీ దగ్గర ఒక పట్టా భూమి ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఒక్కోసారి ఇప్పుడు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదా, యూట్యూబ్లో స్థలాలకు సంబంధించిన వీడియోలు పెడుతుంటారు కదా, అక్కడ చూడండి బీఫామ్ పట్టా భూమి ఇది 8 లక్షలు ఎకరం అని చెప్తారు. ఆ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు భూమి రిజిస్ట్రేషన్ ఉన్న దీనికి ఇది 30 లక్షలు అని చెప్తారు. అంటే పట్టా భూమి విలువకి రిజిస్ట్రేషన్ భూమికి చాలా తేడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ భూమిని మనం బ్యాంకులో తనఖా పెట్టి అప్పు తీసుకోవచ్చు. పట్టా భూమికి అట్లా అప్పు ఇవ్వరు. అది వ్యవసాయంలో. రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఇంటికి అప్పిస్తారు, మార్టగేజ్ లోన్ ఇస్తాయి బ్యాంక్స్. పట్టా భూమికి లోన్ ఇవ్వవు. నువ్వు కట్టుకోవాలనుకుంటే నీకు సొంత సంపాదన నెలకి బాగా ఉండి అందులో నీ ఇంటి ఖర్చులు పోను నువ్వు దాచుకోగలిగిన కెపాసిటీలో ఉన్నాయని గ్రహిస్తే, అది ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయితే అప్పుడు నీ పట్టా భూమిలో నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్ లో లోన్కి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది మామూలుగా అయితే ఇవ్వరు. ఏ ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కట్టుకోవాలి, అట్లాగా ఉంటది. అదే రిజిస్ట్రేషన్ అయితే గనక కట్టుకోవచ్చు. ఇందుకోసం ఇచ్చాడు కానీ అమ్ముకోమని ఇవ్వాల అతను. ఎవరన్నా అప్పులు పాలై అమ్ముకుంటే అమ్ముకోవచ్చు రిజిస్ట్రేషన్ చేశాక. అమ్ముకోవడం కోసం ఇవ్వాల, అది వాళ్ళకి హక్కు భుక్తం కోసం ఇచ్చాడు. దాన్ని తప్పు పట్టారు. దాన్ని ఏమన్నారు, అలాగ చేసి వైసీపీ వాళ్ళ పేరును రాయించుకుంటారు అందుకోసం అన్నారు. దాని మీద SIT అంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఏం తేల్చారు, అదొక సిట్ కూర్చుంది అంతే. ఎవడు భూములు ఎవడు తీసుకుంటాడు? 20 ఏళ్ల క్రితం భూములు ఆల్రెడీ అమ్ముకుని ఉంటారు కూడా వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే పట్టా భూములు, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఇల్లు తీసుకుందామని చూసినటువంటి సందర్భంలో ఒక చోట 35 లక్షలకే ఇల్లు అన్నారు ఇండివిడ్యువల్. 35 లక్షలకి ఇల్లు అంటే అది కూడా బంజారాహిల్స్ దగ్గర పక్కన ఉన్న బస్తీల్లో. బ్యాంకు లోన్ నాకు అప్పటికి 60 లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది. 80 లక్షల దాకా కూడా నేను తీసుకోవచ్చు అన్నారు. ఎందుకంటే నాకు అప్పుడున్న వయసు రీత్యా పట్టా భూమికి ఆ విధమైనటువంటి అవకాశం లేదు కదా. పట్టా అనేటటువంటి దగ్గరనే ఛాన్స్ ఉండదు. పట్టా భూమికి మనకి లోన్ ఇయ్యడు బ్యాంకు. దాంతో నేను విరమించేసి అవతలకు ఇచ్చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇది తేడా. పట్టా భూమికి బ్యాంకు లోన్ ఇయ్యరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, కొత్తగా ఇచ్చిన భూముల్ని 2 ఏళ్లలో అమ్మేసుకోవచ్చు అంటున్నారు. అప్పుడు నువ్వేం చెప్తావు రేపు పొద్దున? ఈ 2 ఏళ్లలో అమ్మేసుకుంటాడు,
భూమి తీసుకునే వ్యక్తి దాంట్లో నేను ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవ్వాలి, అంతేగాని భూమి ఇస్తే అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవడం అని ఉండకూడదు. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఇది అంటే, ఇప్పుడు లూలు మాల్కో గూగుల్కో ఇంకొకళ్ళకో ఇదివరకు ఏమి ఇచ్చేవాళ్ళం మనం, లీజ్ అగ్రిమెంట్ ఇచ్చేవాళ్ళం. 10 ఏళ్ళ 15 ఏళ్ళ 19 ఏళ్ళ 30 ఏళ్ళ 33 ఏళ్ళ, ఈ మధ్య 99 ఏళ్ళకు కూడా లీజులు ఇస్తున్నారు కదా, ఏడాదికి ఇంత తీసుకోవడం అని ఇస్తున్నాం. ఇదివరకు అట్లా లీజుకి తీసుకుంటే బ్యాంకులు సదరు కంపెనీలకు లోన్లు ఇచ్చాయి. ఇప్పుడు అలాగా ఎగ్గొట్టినప్పుడు ఆ భూమి తీసుకుని సీజ్ చేసి వేలం వేసి అమ్ముకోవడానికి బ్యాంకులకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లా. అప్పిచ్చింది నువ్వు కంపెనీ వాడి దగ్గర రికవర్ చేసుకోవా, ఆ భూమి నాది ప్రభుత్వాన్ని, నువ్వు అమ్మడానికి వీల్లేదని లిటిగేషన్కి వెళ్తే ఒక ప్రభుత్వ బ్యాంకు లేదా ఒక బ్యాంకు ఒక ప్రభుత్వం పోటీ పెడితే ప్రభుత్వానికి పోయేదే ఉంది, అధికారులు కేసులు నడుస్తూ ఉంటుంది. బ్యాంక్ ఓడికి ముందుకు వెళ్ళలేడు వెనక్కి వెళ్ళలేడు. లీజుకి ఇచ్చింది కదా అవును అంటది కోర్టు కూడా, లీజు భూమిని నువ్వెట్ట అమ్ముకుంటావు పోరా అంటది అక్కడ. దాంతో బ్యాంకులు నష్టపోతున్నాయి. అందుకని బ్యాంకులు ఏమంటున్నారు, నువ్వు అగ్రిమెంట్ సేల్ డీడ్ అయితేనే లోన్ ఇస్తాం, అగ్రిమెంట్ లీజ్ అయితే ఇవ్వమంటున్నారు వాళ్ళకి. అంటే ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే, మీరు షాప్ పెడతానంటే షాపులో సరుకులకి 10 లక్షలు ఇస్తారు కానీ స్థలం కొనుక్కోవడంతో సహా కలిపి లోన్ ఇయ్యరు కదా, ₹1,00,00,000. అదే ఇక్కడ నీకు 10 లక్షల వరకు కావాలంటే ఇస్తాం నీ ఫ్యాక్టరీ. వీళ్ళట్ట కాదు, వీళ్ళకేంటి, నా జేబులో 10 పైసలు పోకూడదు, గవర్నమెంట్ నుంచో 100 ఎకరాలు తీసుకున్నాను నేను, 100 ఎకరాలు సేల్ డీడ్ రాయించేసుకున్నాను అనుకోండి, ఒక్కోటి ₹1,00,00,000 వేసుకున్నాం, 100 కోట్లు. నా దగ్గర 100 కోట్లు ఆస్తున్నట్టు. నా దగ్గర 5 కోట్లే ఉంటుంది కానీ 100 కోట్లు ఆస్తున్నట్టు. ఇక్కడ 100 కోట్లకి 80 కోట్లు లోన్ ఇస్తుంది బ్యాంక్. అదే లేదంటే 5 కోట్లకి 3 కోట్లే లోన్ ఇస్తుంది అక్కడ. సింపుల్ అనమాట. అందుకోసం ఆ సదరు సంస్థలకి సేల్ డీడ్లు ఇస్తున్నారు ఈ మధ్యన, అమ్ముకోమని ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ దాని గురించి వీళ్ళు వైసీపీ వాళ్ళు రైట్ చేస్తున్నారు కదా, పదే పదే విమర్శిస్తున్నారు కదా. 99 పైసల భూములు కూడా అగ్రిమెంటే కదా, సేల్ డీడే కదా. సేల్ డీడ్ కాకుండా లీజుకి రండి అంటే వాళ్ళు రామంటున్నారు కంపెనీ. కాబట్టి సేల్ డీడ్ ఇస్తామంటే కోర్టులో వేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే కదా లూలు మాల్ విషయంలో కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వాడు సేల్ డీడ్ అడుగుతున్నాడు, వీళ్ళేమో ఇదని చెప్తున్నారు. ఆగింది. కాబట్టి మరి ఇది పోవాలంటే పేదోడికి కూడా అమ్ముకోను అంటే అప్పుడు ప్రాబ్లం లేదు కదా. మనకు అమ్ముకోవడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకుంటే తప్పేంటి అన్నది. 2 ఏళ్ళు అంటే ఇప్పుడు జగన్ టైంలో ఇచ్చిన భూములన్నీ అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతే కదా, స్థలాలు ఇచ్చేసాడు జగన్, అవి అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. జగన్ స్థలం ఇచ్చారని సంతోషించి ఓట్లు అటు రాలేదు, కానీ అవి అమ్మితే డబ్బులు వస్తాయి కదా, అప్పుడు రేపు వీళ్ళకి ఓట్లు వస్తాయి. అంటే అది కూడా జగన్ మంచికేనా? అది కూడా జగన్ మంచికి అవుదా, తెలుగుదేశం మంచికి. ఆయన స్థలం ఇచ్చాడు కట్టుకోమని. అంటే జగన్ ఇచ్చిన స్థలం కదా మరి అప్పుడు. అవును, జనం అట్లా ఫీల్ అయితే ఓటేయాలి, వేయలేదు కదా. ఇప్పుడు జగన్ ఇచ్చిన స్థలం అమ్ముకుంటే కదా డబ్బులు వస్తాయి, బాబు ఇచ్చిన స్థలం. అవునండి, జగన్ స్థలం ఇచ్చాడు, వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకోమన్నాడు, బాగుండమన్నాడు. అది నచ్చకే కదా జగన్ ఓటైంది. ఇప్పుడు అమ్ముకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినట్టు కదా వాళ్ళకి. ఇప్పుడు ఆ మొత్తం 9 లక్షలు 10 లక్షలు కట్టారు ఇల్లు, 20 లక్షల ఇల్లు, 20 లక్షల స్థలాలు. సెంటు పక్కా పల్లెటూరులో 2.5 లక్షలు ఉంది, పక్కా పల్లెటూరులో. బాపట్ల ఇట్లాంటి చోట్ల అయితే హైవేకి ఆనుకుని ఉంది. మధ్యన సూర్యలంక బీచ్కి వెళ్ళా నేను. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో రోడ్డు పక్కన చూస్తే రోడ్డుకి ఆనుకుని ఉంది హైవేకి. జగన్ అనకాల కొద్దిగా ముందుకెళ్తే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. ఇక్కడికి రేటుకి అక్కడ రేటుకి డబుల్ ఉంది తేడా. ఇప్పుడు ఇవి ఆ రేటు పలుకుతాయి ఆటోమేటిక్. వీళ్ళు చక్కగా అమ్ముకుంటే ఫుల్ సంపాదన కదా. అది రూరల్ కిందన సెంటున్నర ఇచ్చారు, 72 గజాలు. ఆయన ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన చేసింది అక్కడ. అదే డిప్యూటీ స్పీకర్ గా కూడా చేశారు కదా ఆయన టైంలో. ఆ హైవే పక్కన తీపిచ్చారు అది ల్యాండ్. ఇప్పుడు 72 గజాలు అట్లీస్ట్ 40 లక్షలకి అమ్ముడిపోతుంది ఇల్లు. అట్లీస్ట్ 40 లక్షలు వచ్చి అమ్మేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం పేదలకు ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటది కదా ప్రతి ఏడాది, వాటిలో వీళ్ళందరికీ మళ్ళీ కొత్తగా లబ్ధిదారులుగా చేర్చుద్ది అనమాట.
అంటే ఇక ఉమ్. పేదలు జీవితకాలం పేదలుగానే ఉంటారు మన రికార్డులు. అదే కదా. అది కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇంకా సొంత ఇంటి కళ సాకారం ఇలాంటివన్నీ పక్క వెళ్ళిపోతాయేమో. అంటే ఇది తీసుకుని ఇంకెక్కడన్నా సొంత ఇల్లు కట్టుకోగాని నువ్వు నీ పేరు మీద పెట్టుకోబాకరా బాబు అని చెప్తారు అన్నమాట. ఇప్పుడు బిడ్డల పేరున అట్లా పెట్టుకో. కానీ ఒకటిసారి ఇలా చేయడం వల్ల రికార్డుల్లో వాళ్ళ పేరు మీద ఇల్లు ఉన్నట్టేనా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ మారిపోద్ది కాబట్టి వాళ్ళ పేరు మీద మళ్ళీ క్లియర్ అయిపోయి కొత్త ఇల్లు అప్లై చేసుకోవచ్చు. అంటే యాక్చువల్ గా అయితే గనక రూల్ ప్రకారం అయితే ఒకసారి ఇస్తే ఇంకోసారి ఇవ్వకూడదు. అవును. ఆ దాంట్లో ఎగ్జాంప్షన్ ఇప్పుడు కార్యకర్తల వరకు ఇచ్చుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ కావాలంటే వాళ్ళకి ఏమంటారంటే సెల్ఫ్ డిక్లరేషన్ రాసి ఇవ్వమంటారు. లేదా భర్త పేరు మీద ఉంటే భార్యకి, భార్య పేరు మీద ఉంటే భర్తకి ఇస్తారు. అందరికి ఎవరికి అప్పుడు నువ్వు ఇంత ముందు తీసుకున్నావు కదా. ఆల్రెడీ ఇవన్నీ ఏంటంటే ఇదివరకటి రోజుల్లో ఆధార్ లేని రోజుల్లో అయితే గనక ఏదో ఏ ఓటర్ ఐడిను, రేషన్ కార్డు ఇట్లాంటి ఆధారంగా రికార్డులు రాసుకునేవి, కంప్యూటర్లో కూడా ఫీడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది ఆధార్ లింక్డ్, ఈవెన్ తర్వాత బెనిఫిట్స్ ఇచ్చినా ఆధార్ లింక్డ్ కాబట్టి వీళ్ళకి లేదు అని చెప్పడానికి కుదరదు. కాబట్టి ఇట్లా అమ్ముకోవడానికి పర్మిట్ ఇచ్చేసేయడం వలన అంటే తర్వాత మళ్ళీ జీవో ఇవ్వచ్చు. ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళకైనా సరే స్థలం ఇప్పుడు లేకపోతే వాళ్ళు అమ్ముకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలు కాబట్టి మళ్ళీ స్థలం అడిగినప్పుడు ఇవ్వచ్చు అని జీవో ఇచ్చుకున్నారు అనుకోండి, అది ప్రభుత్వ విధాన నిర్ణయం, కాదనే కోర్టులకు కూడా లేదు. కాబట్టి ఒకటి దీనివల్ల రియల్ ఎస్టేట్ ఏమైనా డెవలప్ అవుద్దా? కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా, ముందుకెళ్తాయా? బేసిక్ గా రియల్ ఎస్టేట్ కి దెబ్బ అవుతుంది కదా. రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళు ఒక వెంచర్ వేసుకుంటారు, ఈ అమ్ముకుంటే వాళ్ళకి ఎందుకు వెళ్ళి కొంటారు? కాదు సార్, ఇప్పుడు సెంటు ₹1,00,000 చూసుకున్నా ఒక 4 స్థలాలు 4 సెంట్లు కొన్నారనుకోండి, 8 లక్షలకే ఒక 4 సెంట్లు భూమి వచ్చేస్తుంది కదా. దాదాపు ఒక 200 గజాలు అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు కదా. అట్లా చేయరు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఎందుకంటే బిల్డర్కి అదో తలనొప్పి, నలుగురిని తీసుకున్న తర్వాత ఆ 4 కలిపి కట్టడం. బిల్డర్ ఎప్పుడు కూడా స్థలం తీసుకుని దాంట్లో ప్లాట్లు వేసి అమ్ముకుంటాడు, అంతేగాని లేబర్ ఇళ్ళని తీసుకుని బిల్డర్ ఎప్పుడు కట్టడం మీరు అబ్జర్వ్ చేస్తే. ఈవెన్ పేదలకు ఇచ్చిన స్థలాల్లోనే ఎందుకు కట్టలా మరి బిల్డర్లు? కట్టి ఉండాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో లిటిగేషన్ పెట్టచ్చు, మళ్ళీ ప్రభుత్వం విధానం మార్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేస్తులు ఉంటారు కదా, ముఠా మేస్తులు, వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలకు డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చేసి అవి కొనేసుకుంటారు. కొనేసుకుని ఈ స్థలాలని బిల్డింగ్లు కడతారు. ఇప్పుడు మాకు ఇదివరకు విజయవాడలో పాత బస్ స్టాండ్ తీసేసాడు భాస్కరరావుపేట బస్సు డిపో అనేవాళ్ళు అనమాట. అది అక్కడంతా ఓ పెద్ద ఇది ఉండేది, దాన్ని ఏమంటారు డంపింగ్ యార్డ్. సిటీలో చెత్త అంతా అక్కడ పెట్టేవాళ్ళు మొదట్లో. అక్కడ భాస్కరరావుపేట బస్సు డిపో ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, ఆ డంపింగ్ యార్డుని క్లోజ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఈ కాగితాలు చెత్త ఏరుకునేటటువంటి ఈ చిన్న చిన్న వేసుకుంటారు కదా, గుడ్డలు వేసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలని కమ్యూనిస్టులు కదా తీర్మానం పెట్టారు. దానికి ఎన్టీ రామారావు ఒప్పుకున్నారు. ఎంతమంది ఉన్నారయ్యా అంటే 7 ఉన్నారని లెక్కేశారు. సరే 7 వేరే చోట ఇల్లు ఇవ్వండి అన్నారు. వాస్తవంగా వాళ్ళు ఇల్లు ఉన్నవాళ్ళు కాదు, ఉరకనే టెంట్ వేసుకుని కాగితాలు ఏరుకునేవాడు. సరే ఆ 7 అన్నది వేస్తా, అట్లా కాదు లెక్క సరిగ్గా చూడలేదని కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇద్దరు గొడవ చేశారు. 7, 14, 14, 20 అయింది. ఫైనల్ గా సీన్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న సింగినగర్ ఉంది కదా, మన వంతెన పక్కన ఉన్నటువంటి ప్లేస్ దగ్గరనే, అక్కడ నుంచి కుందావారి కంట్రికి దాకా ఇళ్ళన్నీ భాస్కరరావుపేట బస్ డిపో కృష్ణలంక హైవే ఉండేది. ఈ హైవే మీద ఇళ్ళన్నీ పీకేసి అక్కడ ఇవ్వడానికి బిగినయ్యి, ఆ తర్వాత రాధా టాకీస్ ఏరియా కాలువగట్లన్నిటి ఖాళీ చేయించి అందరినీ తీసుకెళ్లి సింగినగర్లో పెట్టారు. ఇలాగ వచ్చినటువంటి వాళ్ళు కొన్ని వేలు కాదు ఇప్పుడు లక్షలు. అవన్నీ ఆ రోజుల్లో అమ్ముకోవడం ఇలాగా 5,000కి 6,000కి అమ్మేశారు అప్పుడు ఇల్లు పేదలు. వాళ్ళకి అంత దాని ఆ విలువ తెలియలేదు. తాళాలతో సహా అప్పుడు ఎట్లాగ ఇచ్చారంటే, ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్గా ఉన్నారు, తర్వాత అరవింద్ కుమార్ కమిషనర్గా ఉన్నప్పుడు వీళ్ళు చేసింది, ఓ లారీ తెచ్చి ఇంటి ముందు పెడతారు, పాక ముందు. ఆ పాకలో ఉన్న వాళ్ళ సామాన్లన్నీ అందులో ఎక్కిచ్చేస్తారు, వాళ్ళని కూడా ఎక్కిచ్చేసుకుంటారు. తీసుకెళ్లి వాళ్ళ కేటాయించిన ఇంటి ముందు దించి దాంట్లో పెట్టేసి తాళం చేతులు ఇచ్చి వచ్చేస్తారు. అప్పుడు కరెక్ట్ గా జరిగింది. కానీ వాళ్ళకి దాని విలువ తెలియదు. ఈ కృష్ణలంక ఇటు, సింగినగర్ అక్కడ, మా పని అంతా 1 టౌన్ ఇక్కడే పని చేస్తాం అనేసేసి 5,000కి అది అమ్మేసేసి మళ్ళీ ఇళ్ళు వచ్చి కృష్ణానది లోపల ఇల్లు వేసుకున్నారు. తర్వాత అలా కొన్నటువంటి వాళ్ళు అనేక మంది దాన్ని అదేంటి అప్పుడు ఇండివిజువల్ హౌసెస్
అవును. ఫస్ట్ లో 120 గజాలు ఇల్లు ఇచ్చారు, తర్వాత 60 గజాలు ఇల్లు ఇచ్చారు. 60 ఈ 60 గజాల మీద 2 అంతస్తులు వేసి ఇప్పుడు 60 లక్షలకి 70 లక్షలకి అమ్ముతున్నారు ముఠా మేస్త్రులు. అట్లా రేపు పొద్దున ఈ స్థలాలన్నీ అవుతాయి. దానివల్ల ఒక బెనిఫిట్ ఏమవుతుందంటే మధ్య తరగతి హౌసింగ్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది, అది లేబర్కి రూపాయి చేతికి వస్తుంది, ఆ ప్రాంతంలో జనాభా కూడా పెరుగుతారు, అది వెళ్తాయి. అంటే ఒకటి సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లకి వీటికి తేడా ఏంటంటే సార్, ఊరు చివర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాకినాడలో ఉన్నారు, బీచ్ అవతలు ఇచ్చారు ఇల్లులు. అప్పుడు అన్నారు చాలా మంది టీడీపీ వాళ్ళందరూ యాజిటేషన్ చేశారు, ఇక్కడ ఎవడో వస్తాడు ఇల్లు ఎవడు కట్టుకుంటాడు అనేది. అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఊరవతల ఏ చెరువు దగ్గర కట్టి లేక్ వ్యూ రెసిడెన్సీ అంటే వెళ్ళిపోయి కొనుక్కుంటారు, లేదంటే బీచ్ వ్యూ రెసిడెన్సీ అని చెప్పి ఒక పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఒక 50-60 ఫ్లాట్లు కడితే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. కానీ అదే గవర్నమెంట్ అక్కడ ఇస్తే మాత్రం జగన్ ఇస్తే దాన్ని తప్పు పెట్టారు. ఇప్పుడు ఈ అమ్మేసుకోవడం వల్ల అలాంటి వెంచర్స్ పెరుగుతాయా అనేది నా ఉద్దేశం. లేబర్ ఏరియాలో వెంచర్ పెరగడం అనేది ఉండదండి. నేను చెప్పాను కదా, లేబర్ ఏరియా మధ్య తరగతి ఏరియా అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన సింగనగర్ ఏరియా ఒకప్పుడు లేబర్ ఏరియా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు అది మిడిల్ క్లాస్ ఏరియా. లేబర్ ప్లేస్ మిడిల్ క్లాస్ అవుతుంది కానీ రిచ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే రిచ్ అక్కడ ఉండరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ. అందుకని వెంచర్లు వాళ్ళు వేయరు, మిడిల్ క్లాస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు వేస్తారు. అది కూడా ఇట్లాంటివి వేయరు వాళ్ళు. ఇప్పుడు ఇదే సింగనగర్ లో నేను చెప్పినటువంటి ప్రదేశంలో ఈ లేబర్ హౌసెస్ ని కొనుక్కుని కట్టినటువంటిదేమో ముఠా వాళ్ళు, ముఠా మేస్తులు వీళ్ళు. ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాలని కొని ఉడా వాళ్ళయ్యి వీళ్ళు మామూలు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఓ ఫ్లాట్ కొనుక్కోవడం, ఇల్లు కట్టించి అమ్మటం, అట్లాగా. అది వేరు. ఇప్పుడు మీరు చెప్పేటటువంటిది ఒకటి తెలుగుదేశం వాళ్ళది మెంటాలిటీ, అది ఒక పొలిటికల్ డ్రామా సహజంగా నడుస్తుంది. వాంబే కాలనీలు ఎక్కడ కట్టారు, ఊరి మధ్యలో కట్టారా ఏంది? లేకపోతే అదేది ఇప్పుడు చెప్పిన టిడ్కో ఇళ్ళు ఊరి చివర కట్టారు, ఊరి మధ్యలో కట్టారా? కాకపోతే వీళ్ళకి ప్రచారం చేసుకోవడం చేత కాదు వైసీపీ వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో ఎందుకు, ఇప్పుడు నిన్న కాకపోతే ఇనాగ్రేషన్ చేసిన ఏమన్నా ఊరి చివరి కాకున్నాయా? అదే కదా, అవి కామన్ గా జరిగిపోతుంటాయి. ఇంకోటి ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాడు జగన్, ఇండివిజువల్ స్థలాలు ఇచ్చాడు. అక్కడ వాళ్ళు ఇస్తుంది 4 అంతస్తులు 5 అంతస్తుల్లో పైన కింద. దీనికంటే అది బెటర్ కదా. అయితే ఒకటే ఏంటంటే వెంచర్ల పరంగా చూసుకున్నటువంటి సందర్భంలో ఇక వెంచర్లు ఉండవు, ఇక స్థలాలన్నీ అమ్మేసుకుంటారు నాకు తెలిసి. ఇక జగనన్న కాలనీలో అవి కొనుక్కున్న లేబర్ ఎవరన్నా కట్టుకోవాలి, అది జరుగుతుంది భవిష్యత్తు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకోవాలి భవిష్యత్తు. పేదలకైతే కొంచెం బెనిఫిట్ అయ్యేది అమ్మేసుకోమని చెప్పడం, అంతే. డబ్బులు మిగిలితే మళ్ళీ కొత్తగా మాకు ఇల్లు లేదయ్యా అంటే మళ్ళీ అప్లై చేసుకుంటారు, లేదంటే వాళ్ళ పిల్లల పేరు మీద ఎవరొకరి పేరు మీద అప్లై చేసుకోవచ్చు, కొడుకుల పేరు మీద. అది రైట్. చూద్దాం. మొత్తానికి ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీయా, రేపు పొద్దున్న ఎంతవరకు కలిసి వస్తుంది పేదల ఓట్లు ఇటు తిప్పుకోవడంలో. 2 ఏళ్లకే అమ్మేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్లు పాతవి కూడా 2020 తర్వాత ఇచ్చి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవచ్చు అట. అప్పుడు ఆ వెసులుబాటు కూడా కల్పించారు. మరి ఎంతవరకు రేపు పొద్దున్న పేదలు దీన్ని స్వాగతిస్తారనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది.